ఆ కాంబినేషన్ ఎలా సెట్ అయ్యేదండి? ఇప్పుడు 'అహనా పెళ్ళంటలో' బ్రహ్మానందం గారు, అలాగే బాబు మోహన్ గారు, కొన్ని కాంబినేషన్స్ ఇప్పటికీ కూడా మర్చిపోలేం. వీళ్ళిద్దరూ ఉంటే ఆ స్క్రీన్ పండుతుంది, ఈ డైలాగ్ పండుతుంది, హాస్యం పండుతుంది. ఇట్లా ఎలా ఎలా సెట్ చేసేవాళ్ళు? ఎలా సెట్ అయ్యేవాళ్ళు? బాబుమోహన్ ఎంత చెప్పినా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. వాళ్ళ దగ్గర టైమింగ్ ఉంది, డైలాగ్ చెప్పగలడు, డ్యాన్సులు చేయగలడు, 2-3 కళ్ళు ఉన్నాయి. మీరు సినిమాలో వాళ్ళని తంటం చూస్తే ప్రతిసారి ఈ సినిమాతో నడువులు విరిగిపోయినారా అని అనుకున్నారు. అంతే కదా. ఏమీ లేదండి, అదే టైం నాకు అంతే భలే ఇష్టం. నాకు అది గట్టిగా తనేవాళ్ళ? అస్సలు తగలదండి కాలు. ఓకే. ఆ చొక్కాకి తగిలింది కాలు అని వాడి సెన్స్ తెలియంగానే పడిపోయాడు. అంత గొప్ప టైమింగ్ ఉన్నాడు. ఎలాంటి పడ్డాడో ఎలా చేశాడో అది ఆయనకి తగింది. పట్టడం అనేది మంచి టైమింగ్ ఉండాలి ఆర్టిస్ట్. బ్రహ్మానందం గారితో అంటే ఆయన మంచి ఆర్టిస్ట్ పక్కన పెడితే, వీళ్ళగా నాకు ఆయనతో కాంబినేషన్ లేదు. ఆయన ఎక్కువ సినిమాల్లో ఏంటంటే ఆయన హీరో పక్కన ఆ వేషాలు వేయడంతో కాంబినేషన్ తక్కువ మా ఇద్దరికి. వీడితో బాగా ఒక 56 సినిమాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు లేదే సినిమా ఆడదు అనేటువంటి స్థితికి వచ్చింది ఒక స్టేజ్. మీ హయాంలో డైరెక్టర్స్ సంవత్సరానికి 5-6 సినిమాల నుంచి 11 సినిమాలు చేసిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ సమయం తీసుకుంటున్నారు. మీరు అప్పటి దర్శకుల్ని చూశారు, ఇప్పటి వాళ్ళని చూశారు. మీరు దీని మీద ఏం చెప్తారు? అప్పుడు సినిమా వాళ్ళు సినిమా తీసేవారండి. ఇప్పుడు సినిమా వాళ్ళు సర్కస్ తీస్తున్నారు. పేద సాంగ్ కూడా డ్యాన్సులు పెడతారు. ఆ సందర్భం ఉండదు. ఆ సందర్భం ఈ సర్కస్ చూడలేకే జెమినీ సర్కస్ కూడా మూసేశారు. మన ఫుడ్ పోయిందని అందరూ మీ మీద ఫైట్ చేయడానికి వస్తారేమో, మా సినిమాలు సర్కస్ అంటున్నారు. అది ఏం రారండి, ఎన్నిసార్లు అనే మాట అలా తెలీదు. ఈ మధ్యకాలంలో మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయా? కాంట్రవర్సీ అవుతున్నాయి? ఏమండి, నేను మాట్లాడేది నిజంగా అవుతే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? మీరు అన్నట్టుగా ఏదో ఒకటి వచ్చేదే కదా. ఆయనకి ఆయన ఉన్నమాట మొహం మీద మాట్లాడి చాటేం మాట్లాడి అంటారు. జంధ్యాల గారు, బాపు రమణ గారు లెజెండరీ డైరెక్టర్స్తో వర్క్ చేసేటువంటి అదృష్టం మీకు కలిగింది. వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది? జంధ్యాల గారితో చేస్తున్నప్పుడు మనం ఏం యాక్ట్ చేయక్కర్లేదండి. ఆయన సీన్ చదివి వినిపిస్తుంది అని మనం నవ్వొచ్చేస్తాయి. 4 క్యారెక్టర్ ఉంటే 4 క్యారెక్టర్లు ఆయనే చదువుతాడు చక్కగా, 4 మాడ్యులేషన్లో. ఆయన చెప్పినట్టు మనం చేస్తే చాలు, అంత గొప్ప డైరెక్టర్. బాపు గారు ఏమిటంటే చెప్పడు. బాపు గారి దగ్గర ఏంటంటే నీ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ముందు మిమ్మల్ని చెప్పమంటారా? చెప్పండి, ఇంకో రకంగా చెప్పండి కోటగారు అంటాడు. ఇంకో రకంగా చెప్తాం, ఇంకో ట్రై చేయండి అంటారు. ఇది మధ్యలో చెప్పారే అది చెప్పండి బాగుంటుంది అంటాడు. అది ఆయన తత్వం. ఆయన ఏంటంటే వాడు నటులు ఒక మాయరోగం ఉందండి నటుల దగ్గర. నాకు తెలియదు మీరు చెప్పండి అంటారు. మనం చెప్పామనుకోండి మమ్మల్ని ఇమిటేట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ స్వతహాగా వచ్చేది పోతుంది. అందుకని నాకు అది ఇష్టం ఉండదండి అంటుంటారు. అదే గొప్పతనమే, ఇది గొప్పతనమే. ఇది చెప్పడం దమ్ము ఉండాలి, ఆయనలో వర్త్ ఉండాలి. అక్కడ ఆయన స్టార్ట్ చేసుకొని తెలియదు.